నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ జరగనుంది. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొనున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 4వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నది. పంట సాగు చేసిన ప్రతి కర్షకునికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో పంటలు సాగు చేశారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు కింద సాయం అందింది. అయితే గుట్టలకు, రోడ్లకు ఇలా వ్యవసాయం చేసే అవకాశం లేని వాటన్నిటికీ ఇవ్వటం సమంజసం కాదన్న నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలన్న దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతి కల్లా రైతు భరోసా ప్రక్రియ పూర్తి చేస్తామంటూ రైతులకు హామీ ఇస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికే బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. గతంలో 2-3 సార్లు ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది. తాజాగా ఇటీవల కూడా రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి చర్చించింది. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి తుది నిర్ణయం కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా కింద 2 దఫాలుగా యాసంగి, వానాకాలం పంటలకు కలిపి 10,000 రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. ఈ మేరకు వానాకాలం రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ఇప్పటి వరకు 26,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ ఉందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే రైతు భరోసా సంక్రాంతికి ఇవ్వాలన్న నేపథ్యంలో ఈ రోజు మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతోంది. రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. సంక్రాంతి కల్లా రైతు భరోసా ఇవ్వాలంటే ఈ నెల 4వ తేదీన కేబినెట్ భేటీ ఉంది కాబట్టి కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు ఖరారు చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. అయితే పంట సాగు చేసే వారికి రైతు భరోసా ఇవ్వాలి. దీన్ని సర్వే ద్వారాగా పూర్తి సమాచారం తెప్పించుకుంటామంటూ ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో సాగు చేయని భూములకు కూడా రైతు భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఐటీ పేయర్స్ కూడా రైతు భరోసా ఇవ్వాలా లేదా అనే దానిపైన కేబినెట్ భేటీలో మంత్రులు తుది నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. రైతు భరోసా కింద 7,500 అదేవిధంగా 7,500 2 విడతలు కలిపి మొత్తం 15,000 రూపాయలు అవుతుంది. కాబట్టి 15,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఎగనామం పెట్టేందుకే కోతలు విధిస్తుందంటూ మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు భేటీలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.